ప్రస్తుతం మనం ఏదైతే పల్లరం ఇక్కడ నుంచి కదలడం జరిగిందో ఉప్పలమ్మ దేవాలయం. సో ఉప్పలమ్మ దేవాలయం కూడా ఒక మంచి ప్రత్యేకత ఉన్నది అన్నట్లని ఇక్కడ నివసిస్తున్న జనాలు కానీ ఆ భక్తులు కానీ చెప్తున్నారు. సో ఆ స్టోరీ ఏంటి, అసలు ఆలయ ప్రత్యేకత ఏంటి, అమ్మవారి ప్రత్యేకత అనేది తెలుసుకుందాం. ఓకే, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మీకు కూడా అందరికి అందరు మంచిగా ఉండాలా. అందరి గురించి ఇది అమ్మ వెలిసింది ఇక్కడ. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి లేకుండేది, మధ్యలో వెలిసింది. పిల్లలు ఎట్లెట్లా పెరుగుతున్నారో ఆమె కూడా అట్లట్లా పెరుగుతున్నది. హ్యాపీగా అందరు కలిసి అందరు చేస్తున్నారు, ఆనందంగా చేసుకుంటున్నారు ఈ పండుగ. ప్రత్యేకత ఏదో చెట్టుకు పాలు ఇదైనాయి ఫస్ట్ స్టార్టింగ్లో. పాలని ఎవరో చూసిండ్రు భక్తులు, చూసి ఇట్లా ముత్యాలమ్మ అని చెప్పిండ్రు. ఇక అందరు తీసుకొచ్చి పూజలు ఇట్లా అవన్నీ చేసి మంచిగా నిలబెట్టుకున్నారు ఉప్పలమ్మ అనేసి. పిల్లలందరూ కలిసి చేసుకుర్రు, ఆనందమా అయిపోయింది. ఏదనుకుంటా సంవత్సరం సంవత్సరం ఆమె పెద్దగా అయ్యి ఇంత పెద్దగా అయ్యింది ఆమెది ఆలయం. ఇంతమంది ప్రోత్సాహంతో మహిళలందరూ చేరి అందరు పూజలు పునస్కారాలు అన్నీ చేసి ఇందాక తీసుకొచ్చి రమ్మను. సంవత్సరం సంవత్సరం ఇంకా భారీ ఎత్తుగానే చేస్తున్నారు, కానీ తగ్గుతలేదు అమ్మ. ఎవ్వరికి ఏం కావాలన్నా కూడా ఇస్తుంది అమ్మ. అంత మహిమగల తల్లి ఆమె ఉప్పలమ్మ. ముఖ్యంగా మనకు లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు అంటే చాలా ఘనంగా జరుగుతాయి. మన అందరికీ కూడా చాలా తెలంగాణలో చాలా పేరుగల ఆలయం అది మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి. ఏం చెప్తారు మీకు? ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తారు కాబట్టి ఏం చెప్తారు? ఒకప్పుడు అప్పన్న అని చెప్పి ఆయన మిలిటరీ ఆయన ఉజ్జయినికి పోయినప్పుడు ఇక్కడ కలరా వచ్చినుండే సికింద్రాబాద్లో మొత్తం. ఇది లష్కర్ అంటారు, సికింద్రాబాద్ కూడా అన్నారు లష్కరు పట్నం అందరు. ఈ లష్కర్లో అందరికీ కరువు వచ్చింది, వాంతులు ఇట్లా మొత్తం ఒక రకమైన కలరా రోగం వచ్చింది. ఆ విధంగా ఆయన అమ్మ మా సికింద్రాబాద్ మా లష్కర్లో అందరూ అనారోగ్యంగా ఉన్నారు, వాళ్ళందరినీ మంచిగా రక్షించు తల్లి. ఉజ్జయిన్లో పోయి ఆయన అమ్మవారిని మొక్కి అక్కడ అందరికీ తక్కువ చేస్తే మీ వలన నేను తీసుకుపోయిన అంటే ఇక్కడ అందరికీ తక్కువైనాక అతడు వచ్చి అమ్మవారిని పెట్టి అమ్మ బోనం అంటే ఏంటంటే ఒక అమ్మవారు వచ్చింది, ఒక మహిళకు వచ్చి నాకు బోనం అంటే ఏం లేదురా, కొత్త కుండలా కొంచెం పసుపు కుంకుమ నిండుగా పూసి కట్టెల పొయ్యి మీద, అంటే ఇప్పటి లెక్క గాసులు గీసులు అవన్నీ లేకుండా కదా, కట్టెల పొయ్యి మీద పాలు వంగించి అలా పరిమాణం ఉండి నేను ఏం అడుగుతలేను మేకలని, నాకు బలియకున్నా సరే మాత్రం నువ్వు పచ్చటి అన్నం పెట్టి నాకు ఇంత నైవేద్యం పెట్టు, దాన్నే బోనం అంటారని చెప్పింది. ఇక నాడు సంజೆ అదే విధంగా బోనాలు అనుకుంటే అదే వెళ్తుంది. ఆ అమ్మకు అప్పుడు 100 మంది వస్తే మా ఎక్కువ. అప్పుడు బండ్లు ఏం బండ్లు, ఈ రాణిగంజ నుంచి అక్కడ మెట్టుగడ నుంచి బోయిగూడ కాళేశ్గూడ ఇట్లాంటి దగ్గర నుంచి ఆవులు ఉండే బండ్లల్లో మొత్తం యాపాకు కట్టి నీళ్ళ డ్రమ్ములు పెట్టుకొని అలా నీళ్ళలో వ్యాపాకు వేసుకొని అవే శాఖను వదురు. ఇప్పుడేమో 16 బండ్లు రకరకాలుగా వస్తున్నాయి. ఈ లైట్లు గీట్లు ఇవన్నీ లేకుండే డింటీలు చేతుల మీద పట్టుకుంటారు డింటీలు, ఆ డింటీలు పట్టుకొని వదురు. అప్పుడు అమ్మవారి ఆతర కానీ జాతర కానీ ఎంత బాగుంటుండే అంటే చెప్పలేము. అందరు ముచ్చి వండుకుంటుండే. ఏడమడిగే ఇల్లు ముంగటుంటే కథం కొంచెం జాగా ఆడ వండుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టి తయారులో చేసుకొని ఊర్లలోకి వచ్చి బండ్లలో కట్టుకొని చిన్న పిల్లలను దొరుకొని వచ్చి ఎవరికి ఏ ఆరోగ్యం అయినా అమ్మవారిని మొక్కుకుంటే వాళ్ళకి నయమవుతుంది. ఇప్పుడు మాంగళమ్మ గురించి మనకు తెలుసు, మాణిక్యాలమ్మ గురించి ఏంది అక్కడ? బాయిలా ఈ అమ్మ ఉన్నది, ఇప్పటికి కూడా ఉంది బాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంత ఉన్నప్పుడు లేదా బాయిలక నీళ్ళు వచ్చి అమ్మవారి పాదాలు కడిగింది. అమ్మ ఏంటి ఇట్లా వచ్చినామని అంటే ఏం రా నాకు పూజలే మంచిగా చేస్తలేదు ఇట్లా చెప్తారని మొక్కితే ఒక అమ్మవారు పూని చెప్పింది. అయితే ఆమె ఏం చేసింది, బాగుని ఇట్లా మరి ఎట్లా ఏం చేయాలమ్మా అని అంటే యాప చెట్టు కాడుకొని కిందికించి ఉంది. ఇప్పుడు ట్రైనింగ్ ఇట్లా పోయినప్పుడు చేసినప్పుడు చూడండి సింహం నోట్లో రాయి కదులుతుంటుంది, ఇప్పటికి కూడా ఉంది. సింహం అది స్తంభానికి ఉంది, సింహం లోపల రాయి ఉంది. ఆ రాయి ఇట్లా మనం దింపుతామంటే తిరుగుతుంది. మరి బయట రాదు లోపడుకోదు. అది ఎట్లా చేసినట్టు అరే నీకు యాప చెట్టు ఉందా, చెట్టుకు చీర గిట్లా అదే అమ్మవారిని పూజ చేస్తారు. ఆ చెట్టు కిందనే యాప చెట్టు ఉండే బాయికి. ఆ బాయి కాడనే వెళ్ళింది లోపలికించి మాణిక్యాంబ ఫస్ట్ ఉజ్జయిని మహంకాళమ్మ రాకముందే ఆడ పెట్టబోతుంటే ఈమె వెళ్తే ఈమెను ప్రతిష్ఠించినాకనే ఉజ్జయిని మహంకాళమ్మని ప్రతిష్ఠించింది. మా నాన్నమ్మ చెప్పింది, ఇదంతా లేకుండానంట, ఉజ్జయిని మహంకాళి కూడా లేకుండానంట మా నాన్నమ్మ వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు. వాళ్ళకించి వెళ్ళింది బాయిలకించి అమ్మవారు. బాయి ఏడు ఏముందని చెప్పి చూస్తే అందులోకించి ఈ సిగం వచ్చిన అమ్మ చెప్పిందో ఎవరు చెప్పారో తెలియదు. అందులోకించి అమ్మవారు వెళ్ళింది. ఆ అమ్మవారిని ప్రతిష్ఠించి మళ్ళీ ఈమెను కూడా మొక్కి ప్రతిష్ఠి. అందు గురించే నువ్వు చూడండి ఓడిబియ్యం పోసినా పూజలు చేసినా ఎవరికి వస్తారు, మాణిక్యాంబకే వస్తారు.
నువ్వు మాంకాలమ్మకు ఉట్టి పూలారాలు వేసి అమ్మవారిని అలంకరిస్తారు కానీ అన్నీ పెట్టేదంతా ఉజ్జయిని మాంకాలమ్మకు కాదు, మాణిక్యాంబకు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ముందుగా మీ అందరికీ ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. మీకు శుభాకాంక్షలు అమ్మా. అమ్మ, అసలు బోనాలు చేసే పద్ధతి అసలైన పద్ధతి ఎందుకంటే కొంతమంది ఏమి చెప్తారు మట్టి కుండలనే చేస్తాము అని అంటారు, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇత్తడి కుండలలో చేస్తున్నారు. అసలు అది కరెక్ట్ పద్ధతి అంటారా? నమస్కారం. అది సరైన పద్ధతి కాదు. బోనం అంటే భోజనము, అమ్మవారికి ప్రత్యేకంగా చేసే బియ్యం పిండి బెల్లంతో అప్పులు చేసి పచ్చిపులుసు, అమ్మవారికి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చితో చేసిన చింతపండుతో చేసిన పులుసు, తర్వాత పసుపు అన్నం, అమ్మవారికి ఇష్టమైన భోజనంని మేము కుండలో తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా ఫస్ట్ సాకబెడతాము, కుంకుమ పసుపు అర్పిస్తాము, కొబ్బరికాయ కొట్టి బోనంని సమర్పించుకుంటాము. ఈ పండగ మన తెలంగాణలో మన తెలుగు వాళ్ళకి చాలా పెద్ద పండుగ. ఈ పండగకి మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరూ కూడా చాలా సంతోషంగా చేసుకుంటారు. ఇంకోటి అమ్మవారు మా ఓన్లీ పర్సనల్ ప్రత్యేకత ఏంటంటే మేము పుట్టి పెరిగింది ఇక్కడే, మా ఫాదర్ పుట్టింది ఇక్కడే, మేము 12 మెంబర్స్ పుట్టింది కూడా ఇక్కడే. లాస్ట్కి మమ్మల్ని అమ్మవారు ఇక్కడికే రప్పించారు. మాకు ఒక సొంత ఇల్లు. అందరు అక్క చెల్లెన్లా? అయితే ఇప్పుడు సొంతం అక్క చెల్లెన్లా? 12 మంది మేము, అన్నదమ్ములు 4, అక్క చెల్లెళ్ళు 8 మంది. అయితే అమ్మ, ఇప్పుడు అమ్మవారు కూడా ఎంతమంది అక్క చెల్లెన్లు అంటారు? 8 మంది. ఎవరు? ముత్యాలమ్మ, మాంకాలమ్మ, ముత్యాలమ్మ, దుర్గామాత, ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, ముత్యాలమ్మ, చాలా మంది ఉన్నారు. ఊరికి గ్రామదేవతగా ఉంటున్నారు. ఆ గ్రామదేవతను ఏ ఊరు వాళ్ళు అలా కొలుస్తారు. బోనం కుండలోనా లేకపోతే గిన్నె బిందెలోనా అంటే ఎవరింటి ఆచారం పద్ధట్టు వాళ్ళు చేసుకుంటారు అన్నమాట. తప్పేం కాదు, వాళ్ళ ఇంటి ఆచారం బట్టి వాళ్ళు చేసుకుంటారు. సో ఎల్లుండి బోనాల పండుగ కాబట్టి లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి బోనం సమర్పిస్తారా? ఇప్పుడే నేను సమర్పించొచ్చాను. డౌట్ ఉంది. ఎల్లుండి పండుగ అయితే శుక్రవారం నుంచి, అంటే ఇప్పుడు కాదు, నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నా, శుక్రవారం రోజు ఎక్కువ రద్దీ ఎందుకు ఉంటుంది? ఆ రోజు బోనాలు సమర్పిస్తారు, బియ్యం కూడా ఆ రోజే సమర్పిస్తారు. ఎందుకు? అమ్మవారికి ఏ రోజైనా సమర్పించవచ్చు, మన ఇంటి విధానం బట్టి. అమ్మవారికి శుక్రవారం ఎక్కువ ప్రత్యేకంగా ఇష్టమైన రోజు అని. ఆదివారం రోజున పండగ, బట్ ఫ్రైడే ఎందుకు చేస్తున్నారు అంటే దూర దూర ప్రాంతాల నుంచి మన శ్రీ ఉజ్జయిని మాంకాలమ్మ తల్లి